Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkakrishna, interior designer. Today we are back with another video on a 2 BHK interior video అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1200 SFT ఏరియా కలిగి ఉంది. ఇది వచ్చేసి వజ్ర నిర్మాణ్ ప్రతీక్ నిజాంపేట్లో ఉందండి. ఇది డి బ్లాక్ 13th ఫ్లోర్లో ఉందండి. నెక్స్ట్ ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఇప్పుడు మనం ఫ్లాట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఫ్లాట్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ సెంటర్లో చూసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా డోర్ కూడా ప్రొవైడ్ చేసాం, సేఫ్టీ డోర్ టైప్. మధ్యలో వచ్చేసి ఇక్కడ స్టీల్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసామండి. చూడండి, ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది బట్ మంచి లుక్ వస్తుంది. దీని తర్వాత దీని సైడ్కి చూసుకుంటే మనం ఎల్ షేప్ షూ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఈ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది విత్ నానో గ్రానైట్ స్లాబ్ ఆన్ ఇట్. అండ్ కింద చూసుకుంటే మనం ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము, ఎందుకంటే డైలీ వైర్ ఐటమ్స్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది బయట సేఫ్టీ డోర్ అండ్ లోపల కూడా మనకి బిల్డర్ ఇచ్చిన డోర్ ఆల్రెడీ ఉంది. సో ఇది మెయిన్ డోర్. ఇది ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాం. లివింగ్ ఏరియాలో సోఫా వాల్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. ఇదంతా పీవీసీ మౌల్డింగ్స్ అండి, ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వాల్ హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే రాధాకృష్ణ ఒక మన డిజైన్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇక్కడ చూసుకుంటే ఇది అంతా కూడా అమెరికన్ స్టైల్ విత్ ఇండియన్ ట్రెడిషన్ అండి. చాలామంది వాల్ పేపర్స్ కూడా వెళ్తారు. అండ్ ఈ డిజైన్ కొత్తగా ఉంటుందని మనం ట్రై చేసాము, చాలా బాగుంటుంది. అండ్ దీని పక్కన చూసుకుంటే మనం పార్టీషన్ కూడా ఇచ్చామండి. పార్టీషన్ యూనిట్లో చూసుకుంటే పిల్లర్ బాక్స్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇటువైపు మనం ఒక గ్లాస్ పిల్లర్ కూడా ప్రొవైడ్ చేసాము. చూడండి, ఇది బబుల్ పిల్లర్ గ్లాస్ అంటారు దీన్ని. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్టోరేజ్కి వెనక నుంచి డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. ఇక్కడ మనకి హాల్ నుంచి డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము. బీమ్ను కూడా కవర్ చేసాము. సో దీనికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం హాల్ నుంచి లాబీలోకి ఎంటర్ అయ్యే ఆర్చ్ కూడా ప్యానలింగ్ చేసాము. దీని తర్వాత మనకి టీవీ యూనిట్ వచ్చేసిందండి. ఈ టీవీ యూనిట్ చూడండి, లాంగ్ టీవీ యూనిట్ మనం బాటమ్ నుంచి టాప్ వరకు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వుడెన్ రాఫ్టర్స్ ఇచ్చాము. వుడెన్ రాఫ్టర్స్కి మధ్యలో మనం ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ హై గ్లాసీ వైట్ లామినేషన్ ఇచ్చి విత్ గోల్డ్ టీపట్టి ఇచ్చాం. అండ్ ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా డిజైన్ ఇచ్చాము. అండ్ టాప్లో చూసుకుంటే ఇలాంటి గ్లాస్ బాక్స్ ప్రొవైడ్ చేసాము. చూడటానికి చాలా బాగుంటుంది, డైమండ్స్ పెట్టినట్టు లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్తో ఒక డిజైన్ బాక్స్ ఇవ్వడం జరిగింది, షో బాక్స్ అంటారు దాన్ని. అండ్ పైన కూడా మొత్తం కూడా రాఫ్టర్ ప్రొవైడ్ చేసి దానికి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము. ఇందులోనే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే మనం ఇలాంటి డిజైన్ ఇచ్చామండి. చూడండి, చాలా నీట్గా ఉంది. అండ్ 2 ఫ్యాన్స్, ఒక జూమర్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేసాం. సో దీంతో మన లివింగ్ రూమ్ కంప్లీట్ అయిందండి. మనం ఇప్పుడు క్రాకరీ యూనిట్ చూద్దాం. ఈ డైనింగ్ ఏరియాలో ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే మనం లాంగ్ క్రాకరీ యూనిట్ ఇచ్చామండి. ఈ క్రాకరీ యూనిట్లో స్పెషాలిటీస్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ కోసం స్పేస్ వదిలేసాము. దీని తర్వాత మనం ప్యాంట్రీ యూనిట్ ప్రొవైడ్ చేసాము. సో లాంగ్ ప్యాంట్రీ యూనిట్, ఇందులోనే మన షట్టర్ బాక్స్ కూడా ఒకటి ప్రొవైడ్ చేసాం. అండ్ దీని తర్వాత మనం కింద ఆనియన్ ర్యాక్స్ ప్రొవైడ్ చేసాము. దీనికి ఇలా జాలి పెట్టడం వల్ల పురుగు పుట్ర ఏమి వెళ్లకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్తో లాంగ్ బాక్స్ ఇచ్చాము. ఇది ఫ్లూటెడ్ గ్లాస్ డిజైన్ అంటారండి. ఈ ఫ్లూటెడ్ గ్లాస్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఈ సెంటర్లో మనం డైమండ్ గ్లాస్ ప్రొవైడ్ చేసాము. డైమండ్ గ్లాస్ కూడా కొంచెం కాస్ట్లీ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నానో గ్రానైట్ స్లాబ్తో కౌంటర్ మీద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బాటంలో డ్రా స్టోరేజెస్ అండ్ ఇక్కడ హింజ్డ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడే రైస్ బ్యాగ్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసామండి. చూడండి లేడీస్, అందరికీ అవసరం. సో ఇలా రైస్ బ్యాగ్ దీని మీద పెట్టుకొని బయటికి లాగి లోపలికి క్లోజ్ చేయొచ్చు. దీంతో మనకి క్రాకరీ యూనిట్ కంప్లీట్ అయింది. ఈ క్రాకరీ యూనిట్ ఆపోజిట్లో చూసుకుంటే డైనింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇది డైనింగ్ టేబుల్ లాగా లేదేంటి అనుకోకండి, ఇది డైనింగ్ టేబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు.
సో ఇలా ఉంటుందండి. అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మనం ఇక్కడ ఒక బటన్స్ ఉంటాయి, దాన్ని లాగేసి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈజీ. డైనింగ్ ఏరియాలో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసామండి. జిగ్జాగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా నీట్గా వచ్చింది. గైస్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ప్యానలింగ్ ఇలా ప్రొవైడ్ చేసామండి విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఈ కిచెన్లో చాలా చెప్పుకునే ఉన్నాయండి. ఈ కిచెన్లో ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది పూజా మందిరం అండి. పూజా మందిరం చూడండి, ఇక్కడ సింగిల్ డోర్ విత్ వుడెన్ ఫ్రేమ్ అండ్ గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఓంకారం సింబల్తో మనం డిజైన్ ఇచ్చాము. అండ్ ఓపెన్ చేస్తే లోపల చూసుకుంటే మనం ఇట్లా సిఎన్సి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ బ్యాక్ లైటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్ డిజైన్ ఇచ్చామండి. స్టెప్ డిజైన్ కింద చూసుకుంటే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ టాప్లో శంకర్ చక్ర నామాలతో ఇట్లా డిజైన్ ఇచ్చాము. అండ్ 3 సైడ్స్ కూడా మనం ఇక్కడ లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడంతా కూడా అక్రిలిక్ వాడటం జరిగిందండి. మొత్తం అక్రిలిక్ లామినేషన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసి ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ హింజెస్ పెడితే ఏమైందంటే ఇక్కడ డోర్ వచ్చి దీనికి టచ్ అవుతుంది, సో ఓపెన్ చేయడానికి రాదు. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనం డైలీ యూసేజ్ ఐటమ్స్ కోసం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఆరో బాక్స్కి కూడా ప్రొవిజన్ ఇచ్చాము బాక్స్. అండ్ ఇక్కడ చూస్తే వాష్ బేసిన్ అండి, వాష్ బేసిన్ సెటప్ ఇది చాలా ట్రెండింగ్ అండి. ఈ వాష్ బేసిన్ ఇప్పుడు దీంట్లో చాలా చాలా డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మోడ్స్. సో ఇది మనం డిఫరెంట్గా వాడుకోవచ్చు. ఇది అటు ఇటు అనుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా మార్చుకోవచ్చు మోడ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోప్ డిస్పెన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద బాటమ్ స్టోరేజ్ ఇది. ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసామండి. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఉంటాయి, ఎక్కడ కూడా సౌండ్ అసలు రాదు. అండ్ దీని తర్వాత కార్నర్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము. దీన్ని స్లోగా బయటికి ఇలా లాగేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా ఈ 4 కంపార్ట్మెంట్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీన్ని ఇలా మొత్తం కూడా టోటల్గా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ట్యాండమ్ బాస్కెట్ విత్ కట్లరీ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ బాటంలో ఇక్కడ కూడా పెద్ద ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ఇచ్చాము. అండ్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము. బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, పికిల్ బాటిల్స్ అవన్నీ కూడా. దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్స్ చూడటానికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ లాబీ ఏరియా ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసి విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ వ్యానిటీ ఏరియా ప్రొవైడ్ చేసాము. వ్యానిటీ డిజైన్ చూసారా, ఇలా ఇచ్చాము. టాప్ నుంచి మనం రాఫ్టర్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఒక ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కలర్స్ చేంజ్ అవుతాయి ఇలా. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ సెటప్. ఈ వాష్ బేసిన్ సెటప్ ఈ డిజైనర్ మన ట్యాప్ అండ్ వాష్ బేసిన్ కస్టమర్ తీసుకున్నారండి. అండ్ మన సజెషన్ ప్రకారం తీసుకున్నారు. అండ్ ఇక్కడ నానో గ్రానైట్ స్లాబ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కార్నర్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ బాటంలో ఇలాంటి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము, ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చి ఈ మొత్తం వ్యానిటీ ఏరియాకి ఒక లుక్ తీసుకొచ్చాము. వ్యానిటీ అయిపోయాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ స్పెషాలిటీస్ ఏంటంటే ఇక్కడ మనం ఒక హైడ్రాలిక్ కార్డ్ చేసామండి. ఇది వచ్చేసి లిఫ్ట్ చేసుకోవచ్చు ఇదంతా. కింద మొత్తం కూడా స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడనే మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ చూసారా, కలర్ఫుల్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్స్ అండి. పైన అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ లిఫ్ట్ టాప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి విండో దగ్గర సీటింగ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ మనము ఒక స్టడీ వర్క్ టేబుల్ లాగా ఒక ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఒక టీవీ యూనిట్, సింపుల్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసాము విత్ బ్యాక్ లైటింగ్. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ కాట్ పక్కన చూసుకుంటే మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్ చూసుకుంటే పైనుంచి చూడండి మనం లోవర్ డిజైన్ ఇచ్చాము.
అండ్ ఈ డ్రెస్సింగ్ అలా ఉందేంటి అని చూడబాకండి, ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ కూడా ఇచ్చాము. ఈ స్టోరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే ఇలాంటి స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం విత్ డ్రా స్టోరేజ్ అండ్ బెడ్ సైడ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదంతా ఏంటండి మొత్తం కప్పేశారు అనుకోకండి, ఇదంతా కూడా డిజైన్ అండి. ఇక్కడ విండో ఉంది, ఈ విండోని కూడా మనం ఇలా కవర్ చేసాం. ఎప్పుడైనా విండో కావాలంటే ఇలా ఓపెన్ చేసుకొని మనం విండోని యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పైన కూడా మనం ఏసీ సెట్ చేయడానికి అక్కడ బీమ్ అడ్డొచ్చింది, సో మొత్తం కూడా అక్కడ ఫ్రేమ్ చేసి ఏసీని అక్కడ మనం కూర్చోబెట్టాము. అండ్ బెడ్ హెడ్ బోర్డ్ డిజైన్ కూడా చూడండి చాలా ఎలిగెంట్గా వచ్చింది. ఇందులో కూడా గోల్డ్ టచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. ఇదేంటంటే ఫ్లవర్ పెటల్స్ లాంటి డిజైన్ ఇచ్చాము విత్ మల్టీ కలర్ లైటింగ్. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము. రెయిన్బో విత్ క్లౌడ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇదే రూమ్లో మనం ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చాము. ఈ వార్డ్రోబ్ చూసుకుంటే మనం మొత్తం కూడా డిజిటల్ లామినేషన్ ప్రొవైడ్ చేసాము. పైనుంచి లాక్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట. ఇవి సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్స్. నెక్స్ట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులోనే మనం డ్రెస్సింగ్ అనేది ఇచ్చామండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ ఉంటుంది, ఎప్పుడైనా మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది మిర్రర్ కనిపించకుండా చేసింది కొత్త టెక్నాలజీ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక మర్ఫీ బెడ్ అనేది రెడీ చేసాము. మర్ఫీ బెడ్ అంటే ఇది ఫోల్డబుల్ కాట్ అనమాట. మొత్తం కూడా టోటల్ కాట్ అంతా కూడా ఫోల్డ్ అయిపోద్దండి పైకి. సో ఇది స్పేస్ సేవింగ్ టెక్నాలజీ. సో అవసరమైనప్పుడు మనం ఈ కాట్ని కిందకి దింపుకోవచ్చు, లేదన్నప్పుడు మనం ఈ సోఫా మీద హ్యాపీగా కూర్చోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా సింపుల్గా మనం ఓపెన్ చేయొచ్చు. దీని మీద మ్యాట్రెస్ వస్తుందండి. మళ్ళీ ఇది అవసరం లేదన్నప్పుడు హ్యాపీగా క్లోజ్ చేయొచ్చు. సో దీన్ని మళ్ళీ ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే మనం ఒక స్టడీ యూనిట్ కూడా రెడీ చేసాము. ఈ స్టడీ యూనిట్ టేబుల్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అండి. ఇలా ప్లాంక్స్ అనేవి మనం బయటికి తీసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ హెడ్ లెవెల్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ బుక్ స్టోరేజ్ కొరకు మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఇక్కడ అమెరికన్ గ్రీన్ అండ్ ఫ్రాస్టీ వైట్ కలర్ కాంబినేషన్లో మనం హై గ్లాసీ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందండి. ఈ రూమ్ మొత్తం 2 కలర్ కాంబినేషనే వాడటం జరిగింది. నెక్స్ట్ ఇదే రూమ్ బాల్కనీకి వచ్చేసి మనం ఈ బాల్కనీలో సీటింగ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్లో హ్యాపీగా ఇక్కడ కూర్చోడానికి విత్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ ఇన్విజిబుల్ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. చూడండి ఇక్కడ ఇంతకు ముందులాగా ఐరన్ గ్రిల్స్ జైల్ లాగా అనిపించేది, ఇప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఓపెన్గా ఉన్నట్టు. అండ్ పైన చూసుకుంటే మనం ఇక్కడ క్లాత్ డ్రైయింగ్ రాడ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో ఇదేనండి మన 2 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీలూస్ హోమ్ అండ్ ఇంటీరియర్స్. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. Bye bye.